హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో చిక్కగా సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇడ్లీలోకైనా రైస్లోకైనా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దానికోసం మనం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి. దానిలోకి మనకు సరిపడినంత కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ చక్కగా కడుక్కొని వాటర్ పోసుకొని 1 గంట వరకు పప్పును నానబెట్టుకోవాలి. పప్పు నానుతూ ఉంటుంది కదా, మనం ఆలోపు సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. 1 పావు కప్పు వరకు జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకొని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే కప్పుతోటి కప్పు వరకు శనగపప్పు, కప్పు వరకు కందిపప్పు, పావు కప్పు వరకు మినపప్పు, పావు కప్పు వరకు బియ్యం వేసుకొని ఒక 70% వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని 1 నిమిషం అలా వేయించుకొని ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 10 వరకు ఎండుమిర్చి, 1 కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 4 నెలల వరకు సాంబార్ పొడి పాడవకుండా ఉంటుంది. ఇలా ఇంట్లోనే టేస్ట్గా సాంబార్ పొడి తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని పప్పు పెట్టుకున్న కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సాంబార్ గిన్నె పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఇందులో కూరగాయ ముక్కలు యాడ్ చేద్దాము. ఒక 3 ఉల్లిగడ్డ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడలు, ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ముక్కలను మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని 4 టమాటాలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే సాంబార్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని ముక్కలని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడ వరకు కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ముక్కలని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని సాంబార్ ఒక పొంగి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగి వచ్చినప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. చక్కగా మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు సాంబార్ని మరగనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత స్మెల్ అసలు ఎంత బాగా వస్తుందండి అరోమా. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి కలుపుకోవాలి. ఎంత చిక్కగా ఎంత టేస్ట్గా ఉన్నాయనండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే సాంబార్ పొడి చేసుకొని సాంబార్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే ఆ రోజు వైట్ రైస్ తోటి ఫుల్గా తినేసాను. నిజం చెప్పాలైతే నాకైతే తిరుపతిలో తిన్నంత ఫీలింగ్ వచ్చిందండి ఆ సాంబార్ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో చూసినందుకు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓపికతోటి ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ.